రాదు. తెచ్చుకుందామన్నా రాదా భయం. అలాంటి గొప్ప ధైర్యాన్ని ప్రభు మీకు నాకు ఇవ్వడానికి ఆశపడుతున్నాడా లేదా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనలో ఎంతమంది మరి ఆదికాండం 46వ అధ్యాయంలో యాకోబు లాగా మనము దేవుని తట్టు చూస్తా ఉన్నాము? ఖచ్చితంగా మన పరిస్థితుల్లో ఆయన మనకు సహాయము చేయగలిగిన దేవుడు, వాగ్దానం ఇవ్వగలిగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఎన్ని వాగ్దానాన్ని మిస్ అయిపోతున్నాము, ఎంత దేవుడితో సంభాషించే పరిస్థితులు పోగొట్టుకుంటున్నాము, ఎన్ని సందర్భాలు మనం చేదార్చుకున్నామో ఇప్పటికే. ఇకనైనా సరే దేవుడి తట్టు చూడటం మనం నేర్చుకొని ప్రార్థించి ఒక్క మాట దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తే మనం అనేకులు ధైర్యపరచగలుగుతాం, అనేకులు బలపరచగలుగుతాం. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆయన ఎంత ఆయనతో పాటు ఎంతమందిని తీసుకొని వెళ్ళాడు? పెద్దవాళ్ళకి బాగా భయం ఉంటుందా లేదా? ఆ టెన్షన్ ఉంటుందా లేదా? దానిలో పిల్లలు ఉన్నారు, కోడలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 70 మంది పెట్టారు. ఆ 70 మందిలో ఒక్కడికి దేవుడు వాగ్దానం ఇస్తే అందరినీ ధైర్యపరచగలదా లేదా? అందులో భయపడి తాత అని ఎవరన్నా వచ్చేదని అంటే అప్పుడు అంటే ఏం భయపడద్దురా, మనతో ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. ఆ తాత అంత ధైర్యంగా మాట్లాడేపట్టి మనవాడికి ఎట్లా ఉంటుంది? అబ్బా మనకు ఒక్కరికి ధైర్యం లేకపోతే కుటుంబం అంతా ఏమైపోద్ది? అల్లా కల్లోలం అయిపోతుంది. అదే మనం ప్రార్థన చేసి ధైర్యాన్ని, గొప్ప ధైర్యాన్ని మనం తెచ్చుకుంటే, దేవుని దగ్గర నుంచి పొందుకుంటే మనము మనతో ఉన్న వారందరూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభు మనకి సహాయము చేయగలిగినట్టు, ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభు దగ్గర మనం చూసినప్పుడు గొప్ప జవాబు ప్రభు మనకి ఇస్తారు. మరి ఈ కొత్త సంవత్సరంలో మనందరం కూడా ఇది నేర్చుకోవాలి. ఏంటది? దేవుని సన్నిధిలో ప్రార్థించి వాగ్దానము పొందుకునే విధానంలో మన ప్రార్థన ఉండాలి. సమర్పించుకొని ప్రభువా అని సమర్పించుకొని ప్రార్థన చేసుకొని, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ పరిస్థితుల్లో మొన్న వచ్చి నాకు కాలు కొంచెం నొప్పి అనిపించింది, ఏంటో వింతగా అనిపించింది నాకు. కానీ నేను ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పాల. నా మనసులోనే ఆలోచించుకున్నాను, నేను ఎక్కడన్నా అని అలా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసేసుకుంటాను. ఓకే, పలానా విషయంలోనా ఓకే నేను ఈ నిర్ణయం తీసుకుంటాను ప్రభా, ఏది ఏమైపోయినా అని ఒక ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను. నా హృదయాన్ని సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను. అంతే. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నెట్ ఏమైపోయిందో కూడా నాకే తెలియదు. మనకి ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే, ఒక నష్టం వచ్చిందంటే, ఒక కష్టం వచ్చింది అంటే మనం గబగబా డాక్టర్ దగ్గర పరిగెత్తి గబగబా ఇంకొకళ్ళు ఏదో చేసి ఇంకేదో దేనివల్ల అనుకొని మనము దాన్ని సరి చేసుకుంటే ప్రయత్నాలే చేస్తాం. కానీ హృదయాన్ని మాత్రం సరి చేసుకోకుండా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడి వైపు చూడడం మనం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడి వైపు చూడడం, దేవుని యొక్క ఆలోచన తీసుకోవడం, దేవుని యొక్క మాటను తీసుకోవడం, దేవుని నడిపింపును మనం తీసుకున్నట్లయితే మనం వేసే ప్రతి అడుగు కూడా అది దీవెనకరంగా ఉంటుంది, మనకి నెమ్మదిస్తుంది. మరి అలాగా ముందున్న సంవత్సరంలో మనందరూ కూడా ఉండాలని, మరి అలాగా దేవుని మీద ఆధారపడాలని, మనుషుల మీద కాదు, మనుషుల యొక్క మాటలు కాదు, దేనిని మనం ఆధారం కాదు, కానీ కేవలము దేవుని మనం ఆధారం చేసుకున్నట్లయితే గొప్ప జయాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని మన జీవితంలో మనం తప్పకుండా చూస్తాం. చూడండి, ఇక్కడ ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 13వ వచనం చూసినట్లయితే, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. దేని కొరకు?
పౌలు గారు. ఆ పరుగులో మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. మనం ముందున్న సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు కొన్ని మనం చేయాలి. ఏం చేయాలి అంటే వెనుకున్నవి మరచి ముందున్న, పౌలు గారు చెప్తున్నారు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతున్నారు. ఎంతమంది వెనుకున్న వాటిని మరిచే స్వభావం మనలో ఉంది. మన పాపములు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అవి క్షమించబడినప్పుడు మరలా ఎన్నడూ వాటిని దేవుడికి మత్తుమరుపుందట. ఏంటట? దేవుడు కూడా మత్తుమరుపుంది. ఏంటో మత్తుమరుపు? మన పాపాలు ఒక్కసారి క్షమించాడంటే మరలా వాటిని జ్ఞాపకం రావట. ఆయనకి జ్ఞాపకం రావు. మనలో మరి ఎంతమంది ఉన్నాం మనం వెనుకున్నవి మరిచి పాత పరిస్థితుల్ని మర్చిపోయి క్షమించి మరలా వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఎంతమంది ఉంటున్నాము? గొడవైన ప్రతిసారి ఏంటి దెబ్బలు పొడుస్తా ఉన్నాం. ఎప్పుడు సంగతులు అయ్యి, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఎప్పుడు నన్ను పట్టించుకున్నావు, నువ్వు ఎప్పుడు ఇలా చేస్తావు అని ఈ దెప్పు పొడిచే మాటలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? పెళ్ళైన దగ్గర నుంచి మొదలవుతాయి. పెళ్ళైన దగ్గర నుంచి మొదలయ్యి దెప్పు పొడిసి మర్చిపోయే పరిస్థితి మనలో ఉందా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగపడాలి. మనం మర్చిపోనంత వరకు మన ప్రయాణం ముందుకు సాగదు. వెనుకున్నవి మర్చిపోతేనే మన ప్రయాణం ముందుకు సాగు. అది ఏది ఏమైనా సరే దేవుడు చూసుకుంటాడు. అది మనకు అనవసరం. అది వెనుకున్నది మరిచిన స్థితి మనకు ఉన్నట్లయితే, దాన్ని మరలా మన నోటితో ఎత్తకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప జయాన్ని చూస్తాం. ముందుకు సాగుతుంటే మన ప్రయాణం చక్కగా మార్గం సరళం అవుతుంది. మరి ఎంతమంది వెనుకున్నవి మరిచే పరిస్థితుల్లో ఉన్నాం? క్షమించగలిగిన పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నాం? ఎంత కష్టమో కొంతమందికి. ఏం చెప్పడానికి? సారీ అని చెప్పడానికి కష్టమా, ఈజీయా? చాలా కష్టం. చిన్న పిల్లలు కూడా మరి అది ఎలా తెలుసో నాకు తెలియదు. నా కూతురు 2.5 సంవత్సరాలప్పుడు, కరెక్ట్గా 2.5 సంవత్సరాలప్పుడు సారీ అని చెప్పు అంటే చెప్పట్లా, మొండికేసేసింది. ఎంత చిన్న పిల్ల సారీ అన్న మాట చెప్పడానికి ఎంత కష్టమైపోయిందో చూడండి. మనకి కూడా క్షమించు అన్న మాట అనడానికి చాలా కష్టం. కొంతమంది చేతులు పట్టుకొని అమ్మ ఈ కాళ్ళు పట్టుకున్నాను అనుకో, క్షమించు. ఇంకా కొంతమంది ఉంటారు క్షమించు అని అడగాలి అని చెప్పి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద ఆయన, పలానా కుర్రాడు నాకు ఫోన్ చేసి అన్నయ్య క్షమించు అంటున్నాడు అంటే ఎందుకురా ఏంటి అని అడిగితే క్షమించన్నయ్య ఏమీ చెప్పడంట. ఏం చేయాలి? ఎందుకు క్షమించాలి?